న్యూస్ నేను కల్పన. జేఎన్‌టీయూ రిజిస్టర్‌లో మార్పులు జరుగుతున్నాయి అని వినబడుతుంది. సో, దాని గురించి పూర్తి వివరణ తెలుసుకుందాం. ఇప్పుడు ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నాం. ఉస్మానియా ఓయూ విద్యార్థులు, ప్రొఫెసర్స్ అందరూ కూడా ఇక్కడున్నారు. వాళ్ళని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి మార్పులు నిజమా? కాదా? అసలు మార్పులు ఎందుకు జరగాల్సొస్తుంది అనేది కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. సార్ నమస్తే. చెప్పండి జేఎన్‌టీయూలో మార్పులు అని అంటున్నారు. మరి ఇది వాస్తవమా? అవాస్తవమా? వాస్తవం అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వము ఒకసారి యూనివర్సిటీలకు వీసీలు ఏర్పాటు చేసిన తర్వాత వీసీలందరూ కూడా ఆ యూనివర్సిటీలో ఉన్నటువంటి ప్రావీణ్యత కలిగిన వాళ్ళు, చదువులో ప్రావీణ్యత, అనుభవంలో ప్రావీణ్యత, అక్కడ విద్యార్థులకు ప్రొఫెసర్లకు ఉన్నటువంటి అవినాభావ సంబంధాల రీత్యా ఎవరిని రిజిస్టర్ను ఏర్పాటు చేయాలనేటువంటి బలమైన సంకల్పంతో అక్కడున్న వీసీ ఒక అనుభవం కలిగినటువంటి వ్యక్తిని రిజిస్టర్గా ఏర్పాటు చేస్తాడు. అదే క్రమంలో జయలక్ష్మి ప్రొఫెసర్ మేడం గారు 27 సంవత్సరాల యొక్క అనుభవం ఉన్నది ఆమెకు. ఆమె అత్యంత వెనుకబడిన తరగతికి చెందిన శ్రామిక కులం వాళ్ళది. మహబూబ్‌నగర్ జిల్లా ప్రాంతం ఉప్పరి కులం నుంచి వచ్చింది. ఆ కులం నుంచి ఇప్పటికీ కూడా ఒక ఎమ్మెల్యే లేరు, ఎంపీ లేరు. ఈ రాష్ట్రంలో చెప్పుకోదగ్గ అధికారిక స్థాయిలో లేరు. మరి జయలక్ష్మి మేడం గారు రెక్కాడితే గాని డొక్కాడని పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒక బహుముఖ ప్రజ్ఞశాలి, మేధావి. అంత స్థాయిలో రిజిస్టరు, వీసీ అనుభవం ద్వారా పెట్టిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒత్తిడిలు వస్తున్నాయి అన్నమాట 45 రోజులుగా నడుస్తున్నటువంటి సందర్భం. ఇవాళ ఏమొస్తుంది? ఒక బీసీ బిడ్డ జేఎన్‌టీయూ యూనివర్సిటీకి రిజిస్టర్ అయితే అగ్రవర్ణ దురహంకారపు ఆధిపత్యము వీళ్ళ మీద డామినేషన్ చేస్తూ ఆ మేడాన్ని తీసేయాలని ఒత్తిడైతున్న క్రమంలో అదే యూనివర్సిటీలో ఉన్నటువంటి ఆ యూనివర్సిటీకి ఒక 100 కాలేజీలు అఫిలియేషన్ అంటే అనుబంధంగా ఉంటాయి. ఉన్నటువంటి దాంట్లో బోధన సిబ్బంది, బోధనేతర సిబ్బంది వందలాది మంది మేడానికి మద్దతుగా వచ్చి ఈ మేడం మాత్రమే రిజిస్టర్‌గా ఉండాలి అని బల్లగుద్దినట్టు చెప్పి ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన చేస్తున్నటువంటి క్రమం నెంబర్ 1. నెంబర్ 2, జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నగారు కూడా తన ఆ మేడానికి మద్దతుగా సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో మీట్ నిర్వహించిండు. ఉస్మానియా గడ్డ నుంచి ఓయూ బిడ్డలుగా కొన్ని ఇప్పుడు ఒక 100 మంది స్థాయిలో ప్రెస్ మీట్ నిర్వహించినటువంటి సందర్భం మనం అందరం చూసినాం. ఇక్కడ మేము డిమాండ్ చేస్తున్నటువంటి సందర్భం ఏందంటే, ఒక బీసీ బిడ్డగా ఎదిగొచ్చి అనేక రకాల కష్టాలు, నష్టాలు, దుఃఖము, బాధ అనేక అన్ని ఇబ్బందులకు ఎదుర్కొని కూడా ఒక రిజిస్టర్ దాకా ఎదిగింది అంటే ఆ కులాల వాళ్ళకు ఎంత ఆత్మగౌరవం, ఎంత స్ఫూర్తి. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కళ్ళు అవుపడతలేవా? నిరంకుశ ప్రభుత్వం నుంచి ప్రజాపాలన మీదికి మనం వచ్చిన తర్వాత ఈ ప్రజాపాలనలో బీసీలకు ఇది అన్యాయం చేస్తున్నటువంటి అంశము మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి గాని లేకపోతే అధికారిక స్థాయిలో ఉన్న వాళ్ళ కళ్ళు అవుపడతలేవా? పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్లు ఒత్తిడి చేస్తున్నారు. పెద్ద పెద్ద మినిస్టర్ స్థాయిలో ఒత్తిడిలు వీసీ మీద చేస్తున్నారు. వీసీ చెప్తున్నాడని కాదు, ఎవరైనా డైరెక్ట్ ఎవరు చెప్పరు. ఎవరికి ఉన్నటువంటి లిమిటేషన్స్ వాళ్ళకు ఉంటాయి. మరి వాళ్ళకు ఉన్నాయి అనుకున్నప్పుడు జయలక్ష్మి మేడము అంత కష్టపడి పైకొచ్చిన తర్వాత స్వయం ప్రతిపత్తి యూనివర్సిటీ అంటే అటానమస్ బాడీ అండి. అంటే ఒక్కసారి వీసీ గనక ఎవరినైతే రిజిస్టర్ పెడతాడో ఒక 3 సంవత్సరాల విలువతోని అక్కడ ఆ రిజిస్టర్ ఉండి విద్యార్థులకు, విద్యార్థి సమస్యలకు, విద్యార్థి భవిష్యత్తుకు, వాళ్ళ చదువుకు సంబంధించి, వాళ్ళకి ల్యాబ్‌కు సంబంధించి, ఎందుకంటే జేఎన్‌టీయూ టెక్నికల్‌కి సంబంధించిన ఇంజినీరింగ్ పిల్లలు ఉంటారు కాబట్టి ఎంటెక్ గావచ్చు, బీటెక్ గావచ్చు, ఈ ప్రపంచానికి ఒక ఆదర్శంగా ఉండేటువంటి ఒక కొత్త కొలమానం లాంటిది ఆ యూనివర్సిటీ. ఎందుకంటే మన రాష్ట్రంలో ఉస్మానియా యూనివర్సిటీ, జేఎన్‌టీయూ యూనివర్సిటీ, జేఎన్‌టీయూకు మంచి పేరు. ఎందుకంటే మేమంతా డిగ్రీలు జేఎన్‌టీయూకి అఫిలియేటెడ్‌గా చేసినటువంటి సందర్భాలు. జేఎన్‌టీయూ విలువేందో మాకు తెలుసు. 54 సంవత్సరాలు అవుతుంది జేఎన్‌టీయూ యూనివర్సిటీని పెట్టి. 54 సంవత్సరాల తర్వాత ఒక బీసీ బిడ్డ రిజిస్టర్ అయితే ఇవాళ అగ్రవర్ణ దురంకార ఆధిపత్యం ఓర్వలేకపోతుందనే సాక్ష్యం అందరూ అర్థం చేసుకుంటారు కదా. సార్ మీరు అప్పటి నుండి అంటున్నారు గదా! బీసీ బిడ్డ అని జెప్పేసి ఇప్పుడు విజయలక్ష్మి మేడంని తొలగించాలని జూస్తున్నారా? ఇప్పుడు స్పష్టంగా అవుపిస్తుంది మేడం. హ్మ్. ఇప్పుడు ఒకవేళ నీకు ఇంట్రెస్ట్ లేదు ఆమెను రిజిస్టర్ చేయాలని, ఒకవేళ ఇంట్రెస్ట్ లేదు అనుకున్నప్పుడు ఆమెను రిజిస్టర్ పదవి ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉస్మానియా యూనివర్సిటీకి వీసీ ఉంటాడు. వీసీ రాష్ట్ర ప్రభుత్వం నియమించిన తర్వాత వీసీ ఎవరి అనుభవాన్ని బట్టి, ప్రతిభను బట్టి వీసీనే ప్రొవైడ్ చేస్తాడు ఆ పోస్టు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం చేయదు. చేయదు అనుకున్నప్పుడు ఈ జేఎన్‌టీయూ పరిసరాల రీత్యా, విద్యార్థుల రీత్యా, వారి లాభాల రీత్యా పలానా జయలక్ష్మి మేడం అయితే సూటబుల్ ఈ రిజిస్టర్ పదవికి అని, ఆ పదవికి వన్నె తెచ్చే విధంగా ఉంటది అని ఆ వీసీ
విశ్వసించిన తర్వాత జయలక్ష్మి మేడం వచ్చిన సందర్భం. మరి జయలక్ష్మి మేడం వచ్చిన తర్వాత వచ్చిన 45 డేస్ నుంచి మానసిక ఇబ్బంది, కుల ఇబ్బంది, అసమానత పేరు మీద, ఈమె తక్కువ కులం అనే దురుద్దేశాల పేరు మీద ఎవరికో దళిత వ్యక్తిని పోటీ పెడుతున్నామని సమాజానికి చూపిస్తూ ఒక చీఫ్ సెక్రటరీ స్థాయిలో వస్తున్నటువంటి ఒత్తిడిలండి అవన్నీ. ఇవి ఎంత దుర్మార్గము చూడండి. అంటే ఇవి దాదాపు 45 రోజుల నుండి ఒత్తిడి వస్తుందని మేడం చెప్తున్నారు. మేడం చెప్పడం కంటే ఇప్పుడు బహిరంగంగా ఎవరు చెప్పడం కంటే ఆ ఆవేదన యొక్క దుఃఖ రూపం ఏ రూపం చూసుకోవాలి మనం. ఇప్పుడు మీకు కొన్ని వీడియోలు పంపిస్తాం. బోధన సిబ్బంది, బోధనేతర సిబ్బంది ఆ యూనివర్సిటీలో లేదా బయట ప్రపంచంలో ఇప్పుడు చాలా మంది వచ్చిండ్రు కదా. ఇగో ఇదే క్రమంలో మీకు మీకు మేము పత్రికా ప్రకటనలు చూపిస్తాం. వాళ్ళు ర్యాలీలు చేసినాయి. వాళ్ళు ప్రజాస్వామ్యంగా డిమాండ్ చేసి ఒక బీసీ బిడ్డ మీద జరుగుతున్న దుర్మార్గపు దాడికి వ్యతిరేకంగా వాళ్ళ హక్కును ప్రజాస్వామ్యంగా చూపించిన సందర్భాలన్నీ కూడా మేము చూపిస్తాం. ఎందుకంటే మనము ఈ సమాజం అనేది అసమానతలుగా ఉన్న సమాజం. కొంతమంది అణచివేతకున్నారు కాబట్టి కొన్ని అవకాశాలు ఇవ్వాలనేది మనము కొన్ని రిజర్వేషన్ పేర మనం మాట్లాడతాం. సరే ఏ పేర మాట్లాడినా కూడా ఇప్పుడు ఆమెకు అంత 27 సంవత్సరాల అనుభవం ఉండి, అంత జ్ఞానం ఉండి, అంత అనుభవం లేకపోతే ఆ వీసీ ఇవ్వడు కదా. ఇప్పుడు సమాజంలో రాజకీయాలు వేరు, జ్ఞాన ప్రపంచం వేరు. కాబట్టి మనము మన శ్రామికుల కులం నుంచి వచ్చి ఒక బీసీ బిడ్డగా, ఎందుకంటే బీసీలకు 52% ఈ దేశంలో ఉంటే 27% రిజర్వేషన్ ఉంది మేడం. మరి 27% ఉంది అనుకున్నప్పుడు ఒక తక్కువ స్థాయి అంటే సమాజం దృష్టిలో మా దృష్టిలో అందరూ సమానమే. కానీ జయలక్ష్మి లాంటి మేడము మంచి ఆలోచన పరురాలు, సమాజంలో అందరినీ వర్గాలు సమానంగా ఉండాలనే సంకల్పంతో ఉన్నటువంటి మేడాన్ని తను అనుభవాన్ని తీసుకోవాలి, తన ప్రతిభను తీసుకోవాలి, ఆ విద్యార్థులతో తనకున్న మంచి సంబంధాలను చూసుకోవాలి. అనేక రకాలుగా చూసుకునే కదా వీసీ ఏర్పాటు చేసిండు. మరి ఈ వీసీ ఏర్పాటు చేసిన తర్వాత వీసీ ఇవన్నీ కూడా బయటకు వస్తున్న సందర్భం, వీసీ కూడా నేను రాజీనామా చేస్తా అంటున్న సందర్భం. అంటే జేఎన్టీ యూనివర్సిటీకి వీసీ కావచ్చు, రిజిస్టర్ కావచ్చు, ఈ పిల్లల భవిష్యత్తు మాకు తెలుసు. ఈ పిల్లల యొక్క సమస్యల పరిష్కారానికి 30 ఏళ్ల నుంచి మేము ఇందులో పాఠాలు చెప్తున్నాం కాబట్టి ఇక్కడ ఏ సమస్యను ఎట్లా పరిష్కరించాలని వీసీకి కానీ రిజిస్టర్ కానీ తెలిసిన తర్వాత ఇవాళ రాజకీయ ఒత్తిడిలు వస్తున్న క్రమంలో మేము కూడా రాజీనామా చేస్తామన్న సందర్భం. మీకు ఇవన్నీ సాక్ష్యాలు చూపిస్తా. మరి వీసీ అయినా ఆ మాట మాట్లాడుతున్నాడు అంటే ఆయనకు మీద రాజకీయ ఒత్తిడి ఎంత ఉందో మనం అర్థం చేసుకోవాలి. ఇవాళ మహేష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బీసీ, ఈ రాష్ట్రంలో బీసీ ఉద్యమ నాయకులు ఉన్నారు. ఇప్పుడు బీసీ వకీళ్లకు 42% రిజర్వేషన్ కావాలనే సంకల్ప బలం రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తూ ఉన్నది. కాబట్టి ఇక్కడ మేము డిమాండ్ చేస్తూ ఉన్నది, చాలా మంది మా ప్రొఫెసర్లు వచ్చి మాట్లాడిండ్రండి జయలక్ష్మి మేడం కోసము. మేము విద్యార్థి సంఘం నాయకులుగా మేము వచ్చి మాట్లాడతాం, మేము గొంతెత్తుతాము, అరుస్తాము. ఒక బీసీ బిడ్డకు అన్యాయం జరిగితే, ఎందుకంటే వాళ్ళు ఎంత కష్టపడితే కానీ ఆ స్థాయికి రారండి. ఈ దేశం ఒక తీరుగుందా అండి? ఈ దేశం విభిన్న కులాలతో ఉన్నది, విభిన్న అసమానతలతో ఉన్నది. ఆ అసమానతలకు విభిన్న కుటుంబ నేపథ్యాల నుంచి వాళ్ళు పడే దుఃఖ యొక్క రూపము, వాళ్ళు పని చేసుకుంటూనే బతుకుతారు. పని చేసుకుంటూ, చదువుకుంటూ వాళ్ళు జీవనం సాగిస్తూ ఒక రిజిస్టర్ దాకా జయలక్ష్మి మేడం ఎదిగొచ్చిందంటే ఈ సమాజానికి ఎంత స్ఫూర్తి, ఎంత ఆదర్శం. ఇప్పుడున్న ప్రభుత్వం కుల రాజకీయాలు చేస్తుంది అని మీరు అనుకుంటున్నారా? మీరేమనుకుంటున్నారు అసలు? అంటే మేము అనుకునేది ఏంటంటే ఇప్పుడు జయలక్ష్మి మేడం ఉండకూడదు, వేరే వాళ్ళు ఉండాలి అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి వస్తుంది అంటే మరి ఈ ప్రభుత్వము ఉన్నత వర్గాల కొమ్ము కాస్తుందా? స్పష్టమైన ప్రకటన చేయాలి కదా. ఇప్పుడు మాకు విజయలక్ష్మి వద్దండి, మేము అనుకున్న వాళ్ళు కావాలి అంటే అది ఇన్స్టిట్యూషన్ అండి, చదువుకునేటువంటి ఒక ఇన్స్టిట్యూషన్. అది చదువుకునే ఇన్స్టిట్యూషన్ కాబట్టి చదువుకున్న వాళ్ళ అనుభవాన్ని బట్టి వాళ్ళు పిల్లల విద్యార్థులను డీల్ చేస్తారా లేదా అనేది అక్కడున్న పరిస్థితుల రీత్యా, వీసీ రీత్యా అతనికి అనుభవం ఉంటుంది. ఇప్పుడు ఆమె వద్దు, వేరే వాళ్ళని మార్చు అని వీసీ మీద ఒత్తిడి వస్తుంది అంటే రాజకీయ ఆధిపత్యం ఉన్నట్టే కదా. కాబట్టి మేము ఇక్కడ అంటున్నాము, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వము నువ్వు జాబ్ క్యాలెండర్లు వేసినవా, లేకపోతే నిరుద్యోగులకు 19,000 వేయాలంటే 7,000 వేసినవా, ఇవన్నీ నీ గురించి మాట్లాడాలంటే లక్షల సమస్యలు ఉన్నాయి. కానీ ఇక్కడ బీసీ బిడ్డగా, మేము బీసీ బిడ్డకు అండగా ఉస్మానియా గడ్డ నుంచి ఓయూ బిడ్డలుగా ఖచ్చితంగా ఒక సంపూర్ణ మద్దతు తెలియపరుస్తాం. లేని పక్షంలో మీరు గనక జయలక్ష్మి మేడం గారి తొలగించేటువంటి ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వము, ప్రభుత్వము లేదా వాళ్ళ ఒత్తిడి ద్వారా తలొగ్గినటువంటి ఉన్నత అధికారుల పేరు మీద జరుగుతున్నటువంటి ఈ అంశాల ప్రస్తావన ప్రజల్లోకి తీసుకెళ్తాం. ఈ రాష్ట్ర ప్రభుత్వము బీసీ వ్యతిరేక ప్రభుత్వము, బీసీలకు అన్యాయం చేస్తున్నది, బీసీల పొట్టగొడుతున్నది, బీసీలు జ్ఞానపరంగా ఎదిగొస్తే తట్టుకోలేకపోతున్నది అనేది ప్రజల్లోకి, రాష్ట్రంలోకి ప్రచారం చేయాల్సినటువంటి అవసరం వస్తుందని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ జయలక్ష్మి మేడం గారి రిజిస్టర్ పోస్టును ఖచ్చితంగా కొనసాగింపు చేసేటువంటి ప్రక్రియ ఉండాలని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన ఉద్యమాలు ఉధృతంగా చేసి రాష్ట్ర ప్రభుత్వం మెడలుంచైనా
బీసీల హక్కుల కోసం నిలబడతామని ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాం. సో జయలక్ష్మి మేడం గురించి మీరేమనుకుంటున్నారు సార్? మీ డిమాండ్స్ ఏంటి అసలు? ఆమె మామనాడు జిల్లా ఉమ్. రాచాల్ అనే చిన్న గ్రామం. మ్యాప్లో తిరగడితే కూడా దొరకనికి ఒక 10 నిమిషాలు పడుతుంది. అట్లాంటి ఊళ్ళో పుట్టి బాగా ఉన్నత చదువులు చదువుకొని ఒక బీసీ అంటే అక్కడ మామూలుగా తెలంగాణలో ఉప్పరసాగర్ వాళ్ళు ఏం చేస్తారు, మట్టి పని చేస్తారు ఒక ఇంటికి. అట్లాంటి దాంట్లో ఆమె ఆ రోజు వాళ్ళ అమ్మ నాన్న కష్టపడి చదివిపిస్తే ఇది రిజిస్టర్ అయింది జేఎన్టీయూ. ఇచ్చిన ఆ పదవిని కాపాడుకునికి ఆమె తనరాల్సిన టైం వచ్చింది. మీడియా రాస్తున్నాయి, అక్కడ ఎవరికి ఎవరు చెప్తలేరు. యూనివర్సిటీ ప్రొఫెసర్స్ కానీ, తెలంగాణ రాష్ట్రంలోని మేధావులు కానీ, కుల సంఘాలు కానీ, బీసీ బిడ్డలుగా ఏంటి అన్యాయం జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది అని ఇప్పుడు వచ్చింది ఆలోచన. అప్పటికి 45 డేస్ అయిపోయింది. అందుకే ఈ రాష్ట్రంలో ఒక క్లారిటీ రావాలంటే నేను నల్లమల్ల బిడ్డను, నేను పులి బిడ్డను, నేను మామనాడు జిల్లాలో పుట్టిన, మేము కూడా మామనాడులో పుట్టినామయ్యా. ఇప్పుడు నీకు సమయం ఆసన్నమైంది. ఆమె మామనాడు బిడ్డనే, ఆమె మామనాడు పుట్టిన ఒక మహిళ. సో ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే దీంట్లో జోక్యం చేసుకోవాలి. ఆమె ఇంకోటి ఆయన ముఖ్యమంత్రితో పాటు ఎడ్యుకేషన్ మినిస్టర్ మొన్ననే మరిచెన్నారెడ్డికి దాంట్లో పెట్టుకొని ఏమన్నా కొట్టిండా, నేను ఎందుకు రాజీనామా చేయాలి, ఏం చేయలేదు. సో ఏం చేసినవో ఇప్పుడు కావాలి ఆన్సర్. జేఎన్టీ రిజిస్టర్గా ఆమె కొనసాగుకుంటే బిడ్డ కొడంగల్ నేనే పొడి చేయబోతున్నాం బీసీ బిడ్డను. ఇక నీవు ఏందో తెలుసుకోవాలంటే, ఎందుకంటే ఒక అమ్మాయికి అన్యాయం జరుగుతుంది ఇక్కడ. ఆయన చెప్తాడు సావిత్రిబాయి పుల్లే జయంతిని టీచర్స్ డే ప్రకటించాడు. గొప్ప మేధావి కదా అనుకున్నాం. ఇది అటానమస్ పవర్స్ ఉంటాయి. స్వయం ప్రతిపత్తి ఒక యూనివర్సిటీలా ఆమెను కదిలేనిక శక్తి ఎవరికి ఇస్తారు? ఇవన్నీ బక్వాస్ కింది వాళ్ళందరిది. అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంట్లో జోక్యం చేసుకోవాలి. సో మీరేమనుకుంటున్నారు సార్? ఇది కుల పరంగా జరుగుతుంది అనుకోవచ్చు? బీసీ పరంగా జరుగుతుంది. ఇవి 132 కులాలు, ఇవి కంచం పొత్తు మంచం లేదు పొత్తు లేని కులాలు కదా, తీసేస్తే ఏమైంది అనుకుంటున్నా ఆయన. సో ఇప్పుడు ఆయనకు తెలవాల్సింది ఏంటంటే, చెప్పాల్సింది ఏంటంటే, టుడే న్యూస్ 18 ప్రకారం చెప్తున్నాం. నీవు ఇట్లా రేపొద్దుగా ఆమెకి ఏం జరిగినా కొడంగల్లా బిడ్డ రెఫరెండం పెట్టి చూడు, 56% ఉన్నాం మేము ఆడ, నీకు డిపాజిటే రాదు. సో ఇందులో తమరే జోక్యం చేసుకోవాలి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే జోక్యం చేసుకోవాలి. ఆమెకి ఏం జరిగినా, ఆ పదవికి ఏం అన్యాయం జరిగినా కొడంగల్లా ఇంకా 2 years ఉంది, నీవో మేము రోడ్డు మీద తెలుసుకోవాల్సి వస్తుంది. సో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆ పులిబిడ్డ, మామనారు బిడ్డ, ఈ అమ్మాయికి అన్యాయం జరిగితే నీవే బాధ్యత వహించాలి. ఆయనే అంటాడు కదా, నేను తొడగొడితే పొద్దుగా లేస్తే నా జిల్లా అని. మరి అదే జిల్లాలో పుట్టిన జయపాల్ రెడ్డి గారు ఎక్కడ బీసీకి అన్యాయం చేయలేదే? అదే జిల్లాలో పుట్టినటువంటి విఠలరావు గారు ఎవరికి అన్యాయం చేయలేదే? ఎవరు చేయలేదు. మరి నీ ముఖ్యమంత్రి స్థానంలో ఎందుకు జరుగుతుంది ఇక్కడ? సో రేవంత్ రెడ్డి గారు ఆ అమ్మాయిని రిజిస్టర్ కొనసాగించాలని, మహిళల ఆత్మగౌరవం కాపాడాలని కోరుకుంటున్నాను. ప్రొఫెసర్ రవీందర్ గారు కూడా ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి జేఎన్టీయూలో రిజిస్టర్ అన్యాయం జరుగుతుందా, లేదంటే ఇది వాస్తవమా అవాస్తవమా అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఆ మేడంకి ఎలాంటి న్యాయం జరగాలి, ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనేది కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్. అందరికి నమస్తే అండి. ప్రొఫెసర్ జయలక్ష్మి గారు, వాళ్ళది మహబూబ్నగర్ పాలమూరు జిల్లా, వలసల జిల్లా. ఆమె ఇక్కడ ఎంసెట్లో రాసి టాప్ 100లో ర్యాంక్ వచ్చిన మెరిట్ విద్యార్థి. ఉస్మానియాలో ఇక్కడనే ఇంజనీరింగ్ కాలేజీలో BE ఎలక్ట్రికల్ చదివారు. 91 పాస్ అవుట్ బ్యాచ్. ఒక మహిళగా ఉండి ఇక్కడ హాస్టల్లో కింది మీద కష్టపడుతూ, ఆ తర్వాత గేట్ ర్యాంక్ తోటి REC వరంగల్, ఇప్పుడు NIT వరంగల్ అంటాము, అక్కడ ఎంటెక్ చేస్తారు. తర్వాత PhD JNT, అక్కడే అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, HOD. ఒక ప్రప్రథమంగా JNTUలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్గా, మహిళా ప్రిన్సిపల్గా తను అపాయింట్ అయ్యారు. ఆల్రెడీ పనిచేసిన అనుభవం ఉంది. ఆ తర్వాత డైరెక్టర్ పొజిషన్స్ చేశారు. ఆ తర్వాత లీలావతి నేషనల్ లెవెల్లో ఇచ్చే అవార్డు కూడా తను పొందారు. ఆ తర్వాత ఎన్నో ప్రాజెక్టులు, ఎన్నో రకాల విదేశీ యాత్రలు, టెకుపులు ప్రాజెక్టులు వచ్చి తను గత ప్రభుత్వంలో రాని అవకాశాలు ఈ ప్రభుత్వంలో ఒకటి వచ్చింది. ఒక బీసీ మహిళకు ఫస్ట్ టైం ఒక JNTUకి గత 27 మంది కూడా ఏ ఒక్కరికి కూడా మహిళా ప్రొఫెసర్కి ఇవ్వలేరు. ఫస్ట్ టైం ఒక మహిళా ప్రొఫెసర్కి JNTU ప్రతిష్టాత్మక టెక్నాలజికల్ యూనివర్సిటీకి రిజిస్టర్ చేశారు. అది ఆనందించాల్సిన సమయం. కానీ ఇక్కడ బ్యాడ్ లక్ ఏంటంటే, అక్కడ ఉన్న గతంలో పనిచేసిన రిజిస్ట్రార్ ఆయనే చాలా ఒత్తులు తీసుకొస్తున్నారు. ఎవరిపైన IASలు, వాళ్ళ నుంచి CM ఆఫీస్ నుంచి ప్రెషర్లు తీసుకొచ్చి గత 30 తారీఖు నాడు JNTU వైస్ ఛాన్సలర్ని సెక్రటరియట్కి పిలిపించుకొని అక్కడ ఉన్న విద్యాశాఖలో ఉన్న బ్యూరోక్రాట్స్ VC గారి పైన ఒక అల్టిమేటం జారీ చేశారు. మీరు సాయంత్రం 5 o'clock లోపు రిజిస్టర్ మార్పు కావాలి, పాత రిజిస్టర్కి ఛార్జ్ ఇవ్వాలి, ఈమెను పంపించాలి.
అది తట్టుకోలేక ఆయనే మనస్సాక్షి ఆయన సాటిస్ఫై లేక ఈవెన్ ఐ విల్ ఆల్సో రిజైన్ ఫ్రమ్ ద వైస్ ఛాన్స్ ఆఫ్ జేఎన్టీహెచ్. అది విన్న తర్వాత అక్కడ ఉన్న ఫ్యాకల్టీ అంతా కూడా వాళ్ళు ర్యాలీ చేశారు, టీచింగ్ నాన్ టీచింగ్ అందరూ కూడా. అది తెలిసి మాలాంటి కొంతమంది బీసీ సంబంధించిన విద్యావేత్తలు కావచ్చు, విద్యార్థి నాయకులు కావచ్చు, సో ఈ విషయాన్ని మనం సీఎం ఆఫీస్ దాకా పోయాము. ఇక్కడ విషయం ఏంటంటే నౌ ఇట్ ఇస్ మ్యాటర్ ఈజ్ హోల్డ్లో పెట్టారు వాళ్ళు. కానీ ఇక్కడ ఉన్న సమాజంలో ఇప్పుడు 42% అంటారండి ఉమెన్ ఎంపవర్మెంట్ అంటారు. ఆ ఉమెన్ ఎంపవర్మెంట్ ఎక్కడ ఉంది ఇప్పుడు? ఒక బీసీ చిన్న చిట్ట చివరి కమ్యూనిటీ ఎంబీసీ నుంచి వచ్చిన ఒక విద్యార్థికి, ఒక ప్రొఫెసర్కి అన్యాయం చేస్తున్నారు. సో ఇది చాలా అన్యాయం, చాలా ఘోరం అండి. ఇది జేఎన్టీ హిస్టరీలో ఇలాంటిది ఏ యూనివర్సిటీలో జరగలేదు. 45 రోజులకే ఆమె ఒక టర్మ్ ఇవ్వండి కదా, ఒక 1 year ఒక టర్మ్ ఇస్తే హౌ షీఈ్ ఎంపవరింగ్, హౌ షీ చేంజెస్ ద జేఎన్టీయూ, ఒక లెగసీ అనేది కంటిన్యూ చేస్తారు. కాబట్టి మీ అందరం ఏంటంటే ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం గవర్నమెంట్కి, ఇది చాలా అన్యాయము. మహిళా ప్రొఫెసర్కి దట్టు బీసీ నుంచి వెళ్ళి ఇది ఒక రిప్రజెంటేషన్, ఇది ఒక ఆత్మ గౌరవం అందరికి. అంటే జాబ్ వచ్చిన 45 days కే మళ్ళీ తొలగించాలని చూస్తున్నారు. ఎస్ అవునండి. సో తొలగించాలి అనుకున్న దాని వెనుక కారణాలు ఏముండొచ్చు అంటారు? కారణాలు ఏంటంటే గతంలో పనిచేస్తున్న రిజిస్టర్ అక్కడ చాలా అవినీతి ఉన్నాయి. ఆయన పైన ఎన్ఫోర్స్మెంట్ సంబంధించిన కమిటీ చేశారు. అది తట్టుకోవాలంటే ఆయన అగైన్ ఐ వాంట్ టు బ్యాక్ టు ద చైర్. అది మాకు ఉన్న విశ్వసనీయ సమాచారము. కాబట్టి ఆ చైర్లో ఉంటే ఈ కెన్ సైడ్ దట్ మ్యాటర్. కాబట్టి జేఎన్టీయూని ప్రక్షాళన జరగాలంటే కొత్త ఈ వైస్ ఛాన్సలర్ గారు, ఇప్పుడున్న గవర్నమెంట్ ప్రాపర్గా అక్కడ నిజాలు తెలుసుకొని ముందుకు పోవాలని మేము కోరుకుంటున్నాం. వాళ్ళ అక్రమాలు బయటికి రావద్దు కాబట్టి మేడంని తొలగించాలని చూస్తున్నారు. 100% అండి. అది జేఎన్టీయూలో పనిచేసే ప్రతి టీచింగ్ నాన్ టీచింగ్ దాదాపు ఒక 150 మంది అక్కడ ర్యాలీ తీశారు. ఎందుకు తీశారండి? వాళ్ళ అరాచకాలు తెలుసు కాబట్టి. కాబట్టి ఇది ఏంటంటే ప్రతి విద్యార్థికి అక్కడ ఉన్న టీచింగ్ నాన్ టీచింగ్ ఏంటంటే జేఎన్టీ ఒక లెగసీ అండి. అది ఒక టెక్నాలజికల్ యూనివర్సిటీ, దేశంలో ఎక్కడ లేదు. అలాంటి యూనివర్సిటీని కాపాడుకోవాలి, ఇది అందరిపైన బాధ్యత. ఒకవేళ తొలగిస్తే నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నారు? తొలగిస్తే అప్పుడు బీసీ సమాజం, ఇందాక జాజుల సీనన్న కానీ మన ఉదయ్ లాంటి చాలా మంది విద్యార్థి నాయకులు ఉన్నారు, ఇది తీవ్ర రూపం రాష్ట్ర వ్యాప్తంగా బీసీల అగ్నిగుణం అయిపోతుంది, రాష్ట్రము బాగుండదు. సో అలాంటి అవకాశము సీఎం గారు ఇవ్వరని మేము ఆశిస్తున్నాము. సో తను ఒక టర్మ్ చూడండి, ఒక 1 year ఒక టర్మ్ చూస్తే షీఈ్ వర్కింగ్ ఆర్ నాట్ అనేది మీకు తెలిసిపోతుందండి. థ్యాంక్ యూ.